ఫోన్ ఎక్కువ హీట్ అకౌంట్ ఉంటే ఏం చేయాలి? నిన్న మేము పెట్టిన ఈ వీడియోలోని మాకు ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఈ టాపిక్ మీద. 100 days 100 videos 50k followers target day 1 video. 12 years of my experience లో మోస్ట్ గా మా కస్టమర్స్ కి 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోయిన ఈ సీక్రెట్స్ అయితే మీకు చెప్పేస్తాను. వీడియో లాస్ట్ లో అయితే ఈ ప్రాబ్లమ్స్ కి ఇన్స్టెంట్ గా హీట్ తగ్గించుకోవడం కోసం సొల్యూషన్ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫోన్ హీట్ అనేది రావడానికి 2 రీజన్స్ ఉంటాయి మేజర్ గా. 1 హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. వీడియో లాస్ట్ వరకు చూసి డిసిషన్ తీసు. ఫస్ట్ 1 హార్డ్వేర్. ఎప్పుడైనా మీ ఫోన్ లోకి వాటర్ వెళ్ళడం, ఏదైనా మదర్ బోర్డ్ రిపేర్ చేయించడం, బాడీ మార్చడం, సిపియు, పవర్ ఐసి, ర్యామ్ లో పైన ఒక కూలెంట్ ప్యాడ్ ఉంటది. ఆ ప్యాడ్లు కానీ వేయకపోయినా సరే ఈ కంప్లైంట్ అనే వస్తుంది. సో లోకల్ మొబైల్ షాపుల్లోకి వెళ్ళేసి మా మదర్ బోర్డ్ కంప్లైంట్ ఒకసారి చెక్ చేయి. సెకండ్ పాయింట్ సాఫ్ట్వేర్. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏదైనా మనం యాప్ అనేది డౌన్లోడ్ చేస్తాం, మళ్ళీ మన అవసరం అయిపోగానే అది అన్ఇన్స్టాల్ చేసేస్తాం. కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో అనేది బగ్ ఫైల్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా మీరు డేటా కానీ ఆన్ చేసినప్పుడు మాత్రం ఆ బగ్ ఫైల్స్ కూడా రన్ అయ్యి మీకు హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో బగ్స్ ఉండడం, దీని వల్ల కూడా మీకైతే ఫోన్ అయితే హీట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు రావాలంటే సొల్యూషన్ అయితే చెప్తా అన్నాను కదా. ఫస్ట్ ఏంటంటే హార్డ్ రీసెట్ అయితే చేసుకోవాలి. సో హార్డ్ రీసెట్ అంటే ఏంటంటే మీ డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే ఫస్ట్ మీ డేటాని బ్యాకప్ చేసి దాని తర్వాత దీనికి సెట్టింగ్స్ లో ఫ్యాట్ రీసెట్ అనేది చేసుకోండి. సో ఇన్స్టెంట్ గా దీనికి మీరు డేటా అనేది బ్యాకప్ చేసుకోలేదు. హీట్ తగ్గడానికి సొల్యూషన్ చెప్తాను చెప్పాను కదా. సో వైఫై, బ్లూటూత్, లొకేషన్ ఎప్పుడైతే దాన్ని వాడతారో అప్పుడు ఆన్ చేయండి, ఎప్పుడైతే వాడరో దాన్ని ఆఫ్ చేయండి. సో దాని వల్ల అయితే మీకు హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వదు. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే డౌట్ అనేది కామెంట్స్, మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఈ వీడియోని ఎవరెవరు షేర్ చేయాలో తెలుసు కదా మీకు.